ఆస్కార్ హబ్‌లో న్యూ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మనం వీడియో చేయడం జరిగింది. ఎవరైనా కొత్త వాళ్ళు ఎలా వీడియో చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అడిగితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. క్షుణ్ణంగా ఏ విధంగా అయితే మనము స్క్రీన్ టైమ్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ముందుగా ఈ విధంగా వచ్చిన లింక్‌ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ గెట్ అని వస్తుంది. దాన్ని టచ్ చేయాలి. ప్లే స్టోర్‌లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అని ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మొబైల్ నంబర్‌ను ఎంట్రీ చేయాలి. పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. కానీ మనం న్యూ రిజిస్ట్రేషన్ నెంబర్ కాదు కాబట్టి న్యూ అకౌంట్ క్రియేట్ అనే దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ చివర్లో కనపడుతుంది క్రియేట్ అకౌంట్. క్రియేట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మొబైల్ నంబర్ అడుగుతుంది. 6281395845 మొబైల్ నంబర్ నేను ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ ఐ అగ్రీ టు టర్మ్ అండ్ కండిషన్ ఓకే చేసుకోవాలి. సెండ్ ఓటీపీ ఆల్రెడీ ఒకసారి రిజిస్టర్ అయితే మళ్ళీ కాదు కాబట్టి ఓన్లీ కొత్త వాటిని మాత్రమే, అంటే మనము ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ కాదు, ఆల్రెడీ రిజిస్టర్ అని చూపిస్తుంది కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ నంబర్ను మాత్రమే మనం ఉపయోగించాలని తెలియజేస్తున్నాం. కనుక ఈ యాప్స్‌కి సంబంధించి ముందరకోదు కాబట్టి ఈ కొత్త మొబైల్ నంబర్‌ని తీసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ కొత్త మొబైల్ నంబర్‌ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూడవచ్చు. మొన్న కంపెనీకి జరిగిన మీటింగ్‌లో మే 5వ తారీఖు హైదరాబాద్‌లో జరిగింది కంపెనీకి సంబంధించి. ఓకే. ఇక్కడ మొబైల్ నంబర్ ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత ఐ అగ్రీ టు ది టర్మ్ పాలసీ ఓకే చేసి సెండ్ ఓటీపీ. ఎప్పుడైతే కొత్త మొబైల్ నంబర్ వెంటనే వెళ్ళిపోతుందనమాట. అప్పుడు అక్కడ వచ్చిన ఓటీపీ నంబర్‌ను, అంటే వెరిఫికేషన్ కోడ్, ఓటీపీ కాదు, వెరిఫికేషన్ కోడ్‌ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. 325858 సబ్మిట్. ఇట్లా వెరిఫై చేసినప్పటికి ఇక్కడ మొబైల్ నంబర్ కనపడుతుంది. ఇక్కడ ఫుల్ నేమ్, మనం ఏ పేరైతే ఎవరైతే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫుల్ నేమ్ ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత అడ్రస్సు, ఇవన్నీ మనకు క్లియర్‌గా కనపడుతున్నాయి. వీటన్నిటిని ఫుల్‌ఫిల్ చేస్తేనే మనకు ఫర్దర్‌గా ఈ స్టెప్ అనేది ముందరికి వెళ్తుంది. ఈ ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత, అంటే మన పేరు మీద, మన ఈమెయిల్ ఐడి మీద మనకంటూ ఈ స్క్రీన్ టైమ్ యాప్‌లో ఒక రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ రిజిస్టర్ నంబర్‌తో మనకు ఒక ఐడీ నంబర్, పాస్వర్డ్, అంటే ఒక కంపెనీలో ఎలాగైతే మనకు ఒక ఐడీ నంబర్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఒక ఐడీ నంబర్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే మన ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. కావున ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేస్తున్నాం. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. కంపెనీ నుంచి వచ్చిన ఏమైనా అప్డేట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ మనకు వాట్సాప్‌కు కావచ్చు, తర్వాత మెయిల్ కావచ్చు రావడం జరుగుతుంది. అదేవిధంగా జీమెయిల్ అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి. పిన్ కోడ్, అంటే ఏరియా పిన్ కోడ్ మాదొచ్చేసి 518401 కాబట్టి 518401 ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఏరియా, అంటే విలేజ్ అయితే విలేజ్ నేమ్ రాయొచ్చు. లేదు నందికొట్కూరు అయితే నందికొట్కూరు అని రాయొచ్చు. మాది టౌన్‌కి సంబంధించింది కాబట్టి నందికొట్కూరు అని రాస్తున్నాను. రాసిన తర్వాత ఇక్కడ లాస్ట్ చివర్లో ఇక్కడ చూడండి. నందికొట్కూరు అని ఎంటర్ చేస్తున్నాను. నందికొట్కూరు తర్వాత ఎంటర్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ రెఫరల్ కోడ్ ఖచ్చితంగా ఇవ్వాలి. రెఫరల్ కోడ్ ఇవ్వకపోతే, అంటే మీరు ఎవరైతే ఈ యాప్‌ను మీకు రెఫర్ చేస్తున్నారో వాళ్ళ రెఫరల్ కోడ్‌ను మీరు మస్ట్ అండ్ షుడ్‌గా అక్కడ ఎంట్రీ చేయాలి. అక్కడ ఎంట్రీ చేసినప్పుడు మాత్రమే ఈ ఫైల్ అనేది సబ్మిట్ అవుతుంది. ఓకే. చూడండి, నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఇలా ఎంచుకొని కిందికి డీటెయిల్స్ అని ఎంట్రీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్‌ను ఇచ్చిన తర్వాత, మెయిల్ ఇచ్చిన తర్వాత, పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ 90263894 అనే రెఫరల్ కోడ్‌ని ఇవ్వడం జరిగింది.
ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ అనే బటన్ మీద మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు క్రియేట్ ద పాస్వర్డ్ అని అడుగుతుంది. ఓకే. సెట్ ఏ న్యూ పాస్వర్డ్. చూస్ ద పాస్వర్డ్ విల్ బి రిమెంబర్ యూ విల్ యూజ్ ది సైనింగ్ నెక్స్ట్ టైమ్. అట్ లాస్ట్ అంటే ఖచ్చితంగా ఒక 6 అంకెలు ఉండాలి. నేను కామన్‌గా 1, 2, 3, 4, 5, 6 ఎంటర్ చేసుకున్నాను. మీ చాయిస్ మీకంటూ ఏదైనా పర్సనల్ ఉంటే పెట్టుకోవచ్చు. ఓకే. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే యూట్యూబ్‌ను ఓపెన్ చేయాలి. యూట్యూబ్‌ను ఓపెన్ చేసిన తర్వాత అది బఫరింగ్ అవుతుంది. ఇక్కడ ప్రతి వీడియోకు మనము లైక్ చేయాలి ఖచ్చితంగా. లైక్ చేసి ఆ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకు ఆ వీడియో అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే. అడ్వర్టైజ్‌మెంట్ రన్ అవుతుంది ఇంకా. ఓకే. ఈ విధంగా ది పవర్ ఆఫ్ ఆస్కార్ హబ్ స్క్రీన్ టైమ్ యాప్‌లో లైక్ చేశాను. సబ్స్క్రైబ్ చేశాను. బ్యాక్ వచ్చేసాను. కామెంట్‌లో సూపర్ యాప్, సూపర్ గుడ్ అని. ఖచ్చితంగా ఇలా ఇవ్వడం వల్ల ఏందంటే యాప్‌ను మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు. వీటిని మనం చూశాము. నేను లైక్ చేశాననే దానికి ఒక ప్రూఫ్ మాదిరిగా ఉంటుంది. ఓకే. అదే విధంగా ఇక్కడ మనం ఆఫర్ అనే దాంట్లో చూసుకోండి. ఒక్క వీడియోకు 100 కాయిన్స్ రావడం జరిగింది. ఓకే. ఆస్కార్ స్క్రీన్ టైమ్ యాప్‌లో సబ్స్క్రైబ్ చేయాలి. స్క్రీన్‌షాట్ తీయాలి. స్క్రీన్‌షాట్ తీసిన తర్వాత దాన్ని అప్‌లోడ్ చేయాలి ఖచ్చితంగా. నేను ఏ విధంగా అయితే బ్యాక్ వచ్చానో ఇక్కడ అప్‌లోడ్ ద స్క్రీన్‌షాట్ ప్లస్ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో డన్ అనే ఆప్షన్ కొట్టేస్తే అప్‌లోడ్ స్క్రీన్‌షాట్. ఈ విధంగా కంగ్రాచ్యులేషన్ 100 కాయిన్స్ విల్ బి క్రియేటెడ్ అకౌంట్. మనకు చూడండి ఈ అప్‌లోడ్ స్క్రీన్‌షాట్ కిందనే ఇక్కడ మనకు క్లియర్‌గా కనపడుతుంది. ఓకే. ఈ విధంగా అనమాట. ఇలా స్క్రీన్ టైమ్ యాప్‌లో ఆఫర్స్‌కు, తర్వాత మన రివ్యూస్‌కు, సబ్స్క్రైబ్ వీటికి ఖచ్చితంగా మూడిటికి మనకు స్క్రీన్ టైమ్ యాపు స్క్రీన్‌షాట్‌లో అడుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు. ఓకే. మన నెక్స్ట్ సంబంధించి స్క్రీన్ టైమ్ యాప్‌లో టాస్క్‌ల ద్వారా మీరు ఈ వచ్చిన కాయిన్స్ ఎర్న్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు ఇన్వైట్ ఎ ఫ్రెండ్. మీకు ఎవరైతే ఈ విధంగా రెఫరల్ లింక్ చేశాడో మీకు గూని ఇక్కడ రెఫరల్ లింక్ ఉంటుంది. అది మీరు రెఫర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా రెఫర్ ఏ ఫ్రెండ్‌కెళ్ళి వాట్సాప్‌కెళ్తుంది. ఇక్కడ వాట్సాప్‌కి సంబంధించిన దాంట్లో ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో ఈ విధంగా వస్తుంది. దీని ద్వారా ఏందంటే మనం ఇక్కడ బుచ్చిగారి తరుణ్ అని కనపడుతుంది. ఎన్ని కాయిన్స్ వచ్చాయి? 1010. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నందుకు గాను 1000 కాయిన్స్ వస్తుంది. ఒక వీడియోకి సంబంధించి చూసిన తర్వాత మనకు 2, 3 మినిట్స్ లేదా సో, ఒక 5 మినిట్స్‌లో యాడ్ అయిపోతున్నాయి కాయిన్స్. ఆ వచ్చిన కాయిన్స్‌కి సంబంధించి దాన్ని రిడీమ్ గూడా చేసుకునే అవకాశం గూడా మనకుంది. ఎప్పుడైతే మనం రెఫరల్ లింక్ ద్వారా ఎక్కువ మందికి షేర్ చేయడానికి ఉపయోగపడుతుందో ఇక్కడ చూడండి రిడీమ్స్ రిడీమ్ కాయిన్స్. ఈ కాయిన్స్ ఇట్లా క్లిక్ చేయడం వల్ల మనం జస్ట్ క్లిక్ చేసి ఏదో ఒక యాప్‌ని మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత లైక్ చేశాను. ఓకే. వీడియో లెంత్ కాకుండా ఉండడం కోసం ఫాస్ట్‌గా చేస్తున్నాను తప్పనించి ఖచ్చితంగా మనం ఆ వీడియోని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూడాలి. చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి అవకాశం ఇగో ఇక్కడ మన కాయిన్స్‌ని రైట్ సైడ్ పెరిగినాయి. అమౌంట్ రూపంలోకి వచ్చేసినాయి. ఈ రివార్డ్స్ పాయింట్స్‌ను. వీటి ద్వారా మనం జీవితంలో సాధించాలనుకున్న దానికి సంబంధించిన ఇన్‌స్పైర్ యూ. ఎవ్రీ ఆపర్చునిటీ డోంట్ నీడ్ ఎవ్రీథింగ్. గోల్ అనేది ఖచ్చితంగా సాధించు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.